నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఎన్ఆర్ఈజిఎస్. ఎన్ఆర్ఈజిఎస్ ఇది నేషనల్ ఇష్యూ కదా మనకి. ఇది నేషనల్ ఇష్యూ. మనం డిస్కస్ చేసినవన్నీ ఇప్పుడు నేషనల్ ఇష్యూసే. వాటిలో ఎన్ఆర్ఈజిఎస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ తప్పనిసరి అంటున్నాడు. ఏబిపిఎస్ అంటాం, అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అన్నమాట. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం. నెరేగా స్కీమ్ ఏదైతే ఉందో, నెరేగా ఆధారిత చెల్లింపు వ్యవస్థ గురించి కనుక మనం ఒకసారి చూస్తే, జనరల్గా మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. ఏబిపిఎస్ అంటాం, ఇంకొకటి ఏపీబిఎస్ కూడా ఉంది. ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ఇదొకటి ఉంది. తర్వాత ఏఈపిఎస్ కూడా ఉంది, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. వీటికి మధ్య డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు, ఎల్పిజి లాంటివి, మనం గ్యాస్ లాంటివి తీసుకున్నప్పుడు మనకి వచ్చే సబ్సిడీలన్నీ ఈ ఏఈపిఎస్ రికగ్నైజ్ చేసి మనకి మెసేజ్ పంపుతూ ఉంటుంది అనమాట. క్యాష్ డిపాజిట్ అవ్వగానే మన అకౌంట్లో, సబ్సిడీ డిపాజిట్ అవ్వగానే వాటికి మనకి మొబైల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే కూడా దాదాపు అలాగే ఉంటుంది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మనకి ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కీమ్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీబీటీ ద్వారా, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం కదా, వాళ్ళకి రావాల్సిన లబ్ధిని వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ఫార్వర్డ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ ఇదనమాట. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంట. ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ దీన్ని ఏం చేసింది అంటే, ఖచ్చితంగా నెరేగా అంటే ఈ ఉపాధి హామీ పథకం ఎవరైతే ఉన్నారో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఎవరైతే ఉద్యోగులు అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్స్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఏబిపిఎస్ వ్యవస్థను పాటించాల్సిందే అని అనౌన్స్ చేసింది. దాదాపుగా దీన్ని ఏంటి అని అంటే, ఇలాంటి ఈ ఆధార్ పేమెంట్ సిస్టమ్ కానీ, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ కానీ, ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ కానీ, ఇవన్నీ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటాయంటే ఇండియాలో రిటైల్ పేమెంట్స్ అంటారు వీటిని. రిటైల్ పేమెంట్స్ అన్ని ఎన్పిసిఐ చేతిలో ఉంటాయన్నమాట. రిటైల్ పేమెంట్స్ వ్యవస్థ అంతా, రిటైల్ పేమెంట్స్ అంతా ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. ఆర్బీఐకి సంబంధం ఉండదు, ఇవి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటి మరి ఈ పాయింట్ ఏంటి మనది అని అంటే, ఈ నెరేగా స్కీమ్ ఏదైతే ఉందో, నెరేగా పథకం ఏదైతే ఉందో దానిలో లబ్ధిదారులకి ఖచ్చితంగా ఈ 12 అంకెల ఆధార్, వాళ్ళ 12 ప్రత్యేకమైన 12 అంకెల ఆధార్ నెంబర్ని వారి చిరునామాగా ఉపయోగించి చెల్లింపులు జరుగుతాయి కదా. దీనిలో జరిగేది అదే పరిస్థితి కదా. దాన్ని చిరునామాగా, దాన్నే వీళ్ళ అడ్రస్గా తీసుకొని పేమెంట్స్ జరుగుతాయి. ఈ వ్యవస్థలో కార్మికుల ఆధార్ నెంబర్లను వారి జాబ్ కార్డులతో పాటు వారి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేస్తారు. వీళ్ళ ఆధార్ నెంబర్ని జాబ్ కార్డు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంప్లాయీ కార్డు ఉంటుంది కదా, దాన్ని బ్యాంక్ అకౌంట్ తోటి ఈ మూడింటిని అనుసంధానం చేస్తారనమాట. ఈ మూడింటిని ఇలా అనుసంధానం చేస్తారు. ఈ ఖాతాను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపర్లో అనుసంధానం చేస్తుంది. ఎన్పిసిఐ మ్యాపర్తో అనుసంధానం చేస్తుంది అనమాట. ఎన్పిసిఐ మ్యాపర్లో అనుసంధానం చేస్తే అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న డీటెయిల్స్, ఆధార్లో ఉన్న డీటెయిల్స్, జాబ్ కార్డులో ఉన్న డీటెయిల్స్ని టాలీ చేసుకొని వీళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వీళ్ళకి కావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో, బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు క్రెడిట్ చేస్తారు. జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనకి దాదాపుగా ఎక్కువ శాతం ఇలాగే జరుగుతున్నాయి. కానీ ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి జనరల్గా. ఎలాంటివి? ఒక కస్టమర్కే 2-3 అకౌంట్లు ఉండడం, లేదా అకౌంట్ని వీళ్ళు ఒక ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం, మార్చాలి అనుకోవడం. ఇలాంటి అన్నప్పుడు ఏమవుతుందంటే పేమెంట్ ఒక్కోసారి అబర్ట్ అవుతుంది. పేమెంట్ ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది, వాళ్ళ అకౌంట్లోకి వెళ్లకుండా ఉంటుంది.
అందుకని ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే అందరూ 99.5% దాకా పాజిటివ్గా ఉన్న ఈ రిజల్ట్ దీన్ని 100% చేసేయాలి అని హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే ఈ విధానంలో కార్మికుల ఆధార్ నెంబర్లను వారి జాబ్ కార్డులతో పాటు వారి బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసి దాన్ని ఎన్పిసిఐ మ్యాపర్లో యాడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఉపాధి హామీ పథకం అంటాం తెలుగులో. ఈ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొలుత 2023 ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఖచ్చితంగా ఏపీబీఎస్ 2017 నుంచి వాడుకలో ఉంది. ఇది ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అంటాం. ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్, ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ఇదనమాట. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. దీన్ని తప్పనిసరి చేశారు. అయితే పలు పొడిగింపులు దీన్ని పొడిగిస్తూ వచ్చారనమాట. 2023 ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానాన్ని తప్పనిసరి చేశారు. కానీ తర్వాత ఏమైంది అని అంటే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. 2023 డిసెంబర్ 31 దాకా దీన్ని పొడిగించారు. పొడిగించి అప్పుడు ఒకటి చెప్పారనమాట. ఏమని అని అంటే ఇంకా ఇక్కడి నుంచి పొడిగించడం జరగదు, ఖచ్చితంగా ఇప్పటికే ఎక్కువ సార్లు పొడిగించాము, ఇక్కడి నుంచి దీన్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. 2024 జనవరి 1 నుంచి ఏబిపిఎస్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏబిపిఎస్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. ఖచ్చితంగా ఆధార్ని బేస్ చేసుకొని దానికి లింక్ అయి ఉన్న అకౌంట్కి మాత్రమే అమౌంట్ పంపబడుతుంది. ఇది ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ అనమాట. బ్రిడ్జ్ చేసే సిస్టమ్ అంటే లింక్ చేసుకునే సిస్టమ్. జరిగేది పేమెంట్స్ అన్ని ఏబిపిఎస్ ద్వారా జరుగుతాయి. ఏబిపిఎస్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతాయి. సో దీనిలో ప్రభుత్వం ఇక్కడ వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పరిష్కారం కోసం కూడా కొన్ని పాయింట్స్ని అనౌన్స్ చేసింది అనమాట. మినహాయింపులను కూడా ఇచ్చింది. ఏదైనా గ్రామ పంచాయతీలో కనుక సాంకేతిక సమస్యలు లేదా ఆధార్ సంబంధిత సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం వరకు ప్రభుత్వం కేసుల వారీగా మినహాయింపులు ఇస్తుంది అని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. కేసుల వారీగా వాటికి మినహాయింపు ఇస్తామని చెప్పింది. తర్వాత వేతన చెల్లింపులను క్రమబద్ధీకరించడం మరియు పారదర్శకతను ట్రాన్స్పరెన్సీని నిర్ధారించడం, మోసాల అవకాశాలను తగ్గించడం ఏబిపిఎస్ వల్ల కలిగే ఉన్న ఉపయోగాల్లో ఒకటి అనమాట. అది మెయిన్ పాయింట్. ఎందుకు వీటికి చెల్లింపులు క్రమబద్ధీకరించడం ద్వారా అంటే పారదర్శకతను తీసుకురావడం అనేది కూడా మెయిన్ పాయింట్. జనరల్గా ప్రజా పంపిణీ వ్యవస్థలో చాలా లొసుగులు ఉంటాయి కదా, వాటిని తొలగించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థే కదా ఇది పీడిఎస్ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ ఏబిపిఎస్ ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ప్రయోజనాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి కనుక మనం చూస్తే అడ్వాంటేజెస్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అంటే లబ్ధిదారులుగా రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెల్లింపులు జరిగే విధంగా చూడడం దీని ముఖ్యమైన ఫంక్షన్స్లో ఒకటనమాట. తర్వాత దాంతోపాటు ఇంకోటి ఏంటి, మోసాలు అవినీతి అవకాశాలను తగ్గించడం, మధ్యవర్తులను నిర్మూలించడం, మీడియేటర్స్ ఉంటారు కదా, ఈ మీడియేటర్స్ని కంట్రోల్ చేయడం. తర్వాత పేపర్ వర్క్ను తగ్గిస్తుంది, జాప్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీని ద్వారా వేతనాల యొక్క వేగవంతం అంటే త్వరితగతిన పేమెంట్స్ని వాళ్ళ అకౌంట్లోకి లబ్ధిదారుల అకౌంట్లోకి మూవ్ అయ్యే విధంగా కూడా చేయగలుగుతుంది. ఇవన్నీ దీనివల్ల ఏంటి అని అంటే వచ్చే ప్రయోజనాలు అనమాట దీనివల్ల ఏబిపిఎస్ వల్ల. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాల వాడకాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం కదా, ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏమవుతుందంటే డిజిటల్ రికార్డుల చెల్లింపులకు ట్రాక్ చేయడం మరియు ఆడిట్ చేయడం కూడా సులభతరం అవుతుంది. గవర్నమెంట్ కూడా ఆడిట్ చేయడం, ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి, ఎంత అమౌంట్లో వెళ్ళాయి. ఇప్పుడు మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉన్నాయి కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం, అలాంటి వాళ్ళు వీటిని ఆడిట్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. తర్వాత ఏబిపిఎస్ తోటి ముడిపడి ఉన్న సవాళ్ళు ఏంటి అని అంటే ఛాలెంజెస్ ఏమున్నాయంటే జాబ్ కార్డుల తొలగింపు, ఆధార్ జాబ్ కార్డు కార్మికుల పేర్ల వివిధ స్పెల్లింగ్స్ వంటి 2 డాక్యుమెంట్ల మధ్య వ్యత్యాసాల కారణంగా 2022 ఏప్రిల్ నుంచి దాదాపుగా 7.6 కోట్ల జాబ్ కార్డులను తొలగించారు.
అంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము, తర్వాత పోతే వేరే వేరే ఒకే పేరుతో 2 ఉండడం, ఇలాంటివి ఉండడం వల్ల దాదాపుగా 7.6 కోట్ల జాబ్ కార్డులను వీళ్ళు తీసేయడం జరిగిందనమాట. మనకు తెలుసు ఆర్టికల్ 41 ఉంది. మనకి ఆర్టికల్ 41 పని హక్కు అని అంటాం. ఆర్టికల్ 41 పాలిటీలో ఆర్టికల్ 41 గనక మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందది. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ రిజిస్టర్డ్ కార్మికులలో 1/3 వంతు కంటే ఎక్కువ మంది అనర్హులుగా మారడంతోటి ఏబీపీఎస్ వాడకాన్ని బలవంతం చేయడం అనివార్యంగా పని హక్కును నిరాకరించడానికి దారితీస్తుందనమాట. మనకి జనరల్‌గా ఆర్టికల్ 41 అదే చెప్తుంది కదా! పని హక్కు కదా అది. మరి ఎందుకు దాన్ని మరి వయోలేట్ చేసినట్టు అవుతుంది కదా! అంటే ఇక్కడ ఈ కార్మికుల్లో 1/3 వంతు 1/3 దాదాపుగా 33% దాకా అనర్హులుగా ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఈ ఏబీపీఎస్ వాడకాన్ని బలవంతం చేయడం గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో ఒకటనమాట. అంతేకాకుండా కార్మికుల తొలగింపు డిసెంబర్ 2023 వరకు ఈ క్రియాశీల కార్మికులలో దాదాపుగా 12.7% మందిని సాంకేతిక నైపుణ్యం లేదా సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల అర్హులు కాదు అని తొలగించడం కూడా జరిగిందనమాట. ఇలాంటివి కూడా జరుగుతాయి కదా! మరి గవర్నమెంట్ అడిగిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయనప్పుడు, వాటిని ఇవ్వనప్పుడు, ఆధారాలను ఇవ్వనప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్స్‌ని తీసేయాల్సిన అవసరం కూడా వస్తుంది. అంతేకాకుండా గోప్యత ఆందోళనలు. గోప్యత అంటే మనకి ప్రైవసీకి రిలేటెడ్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రైవసీకి రిలేటెడ్‌గా ఆందోళన అంటే ఏంటి? వాళ్ళ డీటెయిల్స్‌ని మళ్ళీ మిస్‌యూజ్ చేయడం గాని, అంటే ఇప్పుడు మనకి ఎన్ఆర్‌ఈజీఎస్ ఉందనుకోండి. ఎన్ఆర్‌ఈజీఎస్ చెల్లింపులకు ఆధార్‌ని తప్పనిసరిగా లింక్ చేయాలని చెప్తున్నారు. ఆధార్‌ని లింక్ చేయాలని చెప్పినప్పుడు ఈ ఆధార్ ఇన్ఫర్మేషన్‌ని గోప్యంగా ఉంటాయా లేవా అనేది ఒక సంశయం అన్నమాట. ఎందుకంటే ఇది బయోమెట్రిక్ మరియు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం మరియు నిల్వ చేయడం కాబట్టి, వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేస్తుంది కాబట్టి అది ఎంత మటుకు జాగ్రత్తగా ఉంటుంది అనేది కూడా ఒక పాయింట్ అన్నమాట. అంతేకాకుండా యాక్టివ్ వర్కర్లు అంటే గత 3 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు పనిచేసిన వారు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దీనిలో కరెక్ట్‌గా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. యాక్టివ్ వర్కర్స్ అంట. యాక్టివ్ వర్కర్స్ అంటే ఏంటి అంటే గత 3 సంవత్సరాలలో అంటే 3 సంవత్సరాల నిడివిలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక్కరోజు పని చేసినా సరే వాళ్ళని యాక్టివ్ వర్కర్స్ అంటారు. సో సాంకేతిక నైపుణ్యం లేదా సరైన డాక్యుమెంటేషన్ ఇవ్వని వాళ్ళ అకౌంట్‌ను దాదాపుగా తీసేయడం జరుగుతుందని కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఇవి గోప్యత ఆందోళనలు అన్నమాట కొన్ని. గోప్యతకు సంబంధించిన ఆందోళనలు. తర్వాత నెక్స్ట్ పాయింట్‌కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ వన్‌కి వెళ్దాం. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ఎన్టీపీఎస్. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్. ఇదేంటి అని అంటే ఎన్టీపీఎస్ అని అంటున్నాం కదా, నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్. ఇది నిరంతరాయంగా జారీ చేసే ఇవి ఇన్ఫర్మేషన్ ఇది. దీనిని వన్ నేషన్ వన్ పాస్, వన్ నేషన్ వన్ పాస్ అనే కాన్సెప్ట్ కింద ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. ఏవేవైతే ప్రైవేటు భూములు, ప్రైవేటు డిపోలు, ఇతర చిన్న అడవి ఉత్పత్తుల నుంచి కలప, వెదురు రవాణాకు అంతర్రాష్ట్ర రవాణా అనుమతులను పర్యవేక్షించడానికి, రికార్డులు నిర్వహించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నమాట. మనకి ఈ జనరల్‌గా ఏంటి అనంటే నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ద్వారా బెనిఫిట్ ఏంటి అనంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి కలపను వెదురు గాని, లేకపోతే వివిధ రకాలైన కలపలు కానీ, తర్వాత పోతే చిన్న రకాల అడవి ఉత్పత్తులు ఏవైనా కానీ, ఇలాంటి వాటిని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికో తీసుకువెళ్తున్నప్పుడు వాటికి సంబంధించిన రవాణాకు సంబంధించిన అనుమతులను పర్యవేక్షించడానికి, రికార్డులు నిర్వహించడానికి, అంటే రవాణా అనుమతులను పర్యవేక్షించడం అంటే వాటిని సూపర్వైజ్ చేయడానికి, తర్వాత రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కదా, రికార్డ్స్‌ని నిర్వహణ ఉంటుంది కదా. ఈ వ్యవస్థను బాగా పటిష్టం చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే ఎన్టీపీఎస్ అన్నమాట. ఎన్టీపీఎస్ అనే కాన్సెప్ట్. ఈ ప్రైవేటు భూముల్లో పెరిగిన కొన్ని జాతులను ట్రాన్స్మిషన్ పర్మిట్ల పరిధి నుంచి రాష్ట్రాలు మినహాయించాయన్నమాట. ఇది ఇలా ట్రాన్సిట్ చేయడం, కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు భూముల్లో వీళ్ళు పెరిగిన కొన్ని మొక్కలు కానీ, కొన్ని జాతుల ఏవేవైతే అడవి ఉత్పత్తులు ఉన్నాయో వాటిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయడం, ట్రాన్స్మిషన్ పర్మిట్లని కొన్ని రాష్ట్రాలు మినహాయించాయి.
అలాంటి వాటికి కొన్ని రాష్ట్రాలను మినహాయించారు. ప్రైవేటు భూముల్లో పండించినప్పటికీ మరికొన్ని జాతులకు అనుమతులు అవసరం. ఖచ్చితంగా కొన్ని జాతులు ఉంటాయి కదా! ఎలాంటివి శ్రీగంధం చెట్లు కానీ, లేకపోతే గంధం చెట్లు కానీ, ఎలాంటి చందనం చెట్లు కానీ ఇలాంటివి ఉంటాయి. అనుమతులు వీటికి ఖచ్చితంగా అవసరమైనవన్నమాట. ఈ వ్యవస్థలో 2 కేటగిరీలు డీల్ చేశారు. దరఖాస్తు సంబంధించిన రేంజ్ ఫారెస్ట్ కార్యాలయానికి వెళ్తుంది. ఈ డీల్ చే కేటగిరీలను క్లాసిఫై చేసి అవి సంబంధిత రేంజ్ ఫారెస్ట్ కార్యాలయం ఏదైతే ఉందో దానికి పంపిస్తారనమాట. ప్రారంభ స్థితిలో ఏంటి అంటే నియంత్రిత జాతుల రవాణా కోసం ట్రాన్సిట్ పాస్ ప్రారంభ దశలో ఇనిషియల్ స్టేజ్లో అనమాట. రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వని జాతులకు ట్రాన్సిట్ పాస్ అవసరం. ఏవేవైతే రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వదో అంటే వీటిని తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోమని చెప్తుందో అలాంటి జాతులు ఏవైతే అలాంటి జాతులను కనుక తీసుకెళ్ళాలి అని అంటే అలాంటి మోడల్స్ని అలాంటి ప్లాంట్స్ని తీసుకెళ్ళాలి అని అంటే ట్రాన్సిట్ పాస్ ఖచ్చితంగా ఉండాలి. ఏవైతే పుట్టిన రాష్ట్రాలు అంటే ఇవి ఎక్కడైతే ఉంటున్నాయో ఇవి అడవి జాతులు ఎక్కడైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో మినహాయింపు పొందిన జాతుల రవాణాకు నిరభ్యంతర పత్రం కూడా ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటాం కదా, నిరభ్యంతర పత్రం అంటాం. ఒకవేళ ఈ దరఖాస్తుదారుడు ట్రాన్సిట్ పాస్ నుండి మినహాయింపబడిన ఒక జాతిని మూల రాష్ట్రంలో రవాణా చేయాలనుకుంటే మార్గ మధ్యంలో రాష్ట్రాలు లేదా గమ్యస్థాన రాష్ట్రంలో మినహాయింపు పొందకపోతే దరఖాస్తుదారుడు ఇబ్బంది లేని కదలిక కోసం ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి పర్మిషన్ లేని సందర్భంలో మనకు తెలుసు కదా ఎన్ఓసి తీసుకోవాలి. నో అబ్జెక్షన్ లేదు అనే కండిషన్ రూల్ని తీసుకోవాలి. ఈ నియంత్రిత వృక్ష జాతులు కొన్ని ఉంటాయి. వాటిని ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయబడతాయి. వాటికి నియంత్రించే వాటికి మినహాయింపు పొందిన జాతులకు వినియోగదారులు స్వీయ నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను సృష్టించవచ్చు. ప్రస్తుతం దాదాపు 25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకీకృత పర్మిట్ వ్యవస్థలో చేరాయి. ఇప్పుడు ఉన్నది 25 రాష్ట్రాలు అనమాట. అంటే ఒకే రకమైన యూనిక్ సిస్టమ్కి యాక్సెప్ట్ చేశాయి. యూనిక్ పర్మిట్ సిస్టమ్ అనమాట. సో దీనిలో జాయిన్ అయ్యే ఉత్పత్తిదారులు, రైతులు మరియు రవాణాదారులకు అంతర్రాష్ట్ర వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం జరుగుతోంది. తర్వాత ప్రైవేటు భూములు, ప్రభుత్వ ఆధీనంలోని అటవీ, ప్రైవేటు డిపోల వంటి వివిధ వనరుల నుంచి పొందిన కలప కానీ, వెదురు కానీ, ఇతర అటవీ ఉత్పత్తుల అంతర్రాష్ట్ర రవాణాకు రికార్డుల నిర్వహణకు ఎన్టీపీఎస్ నిరంతర రవాణా అనుమతులు అందిస్తోంది. ఎన్టీపీఎస్ అన్నమాట. ఇదే మనం చెప్పుకుంటున్న పాయింట్. దీని కింద ఏంటి అంటే జనరేట్ చేయబడిన క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసిస్తారు ఇక్కడ వీళ్ళు. క్యూఆర్ కోడ్ని క్విక్ రెస్పాన్స్ కోడ్. దీని ద్వారా ఏంటి అంటే ట్రాన్స్మిట్ పర్మిట్లు వివిధ రాష్ట్రాల్లోని చెక్ గేట్ల పర్మిట్ల చెల్లుబాటును ధృవీకరించడానికి మరియు అంతరాయం లేని రవాణాను అనుమతించడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ప్రవేశపెట్టడానికి ముందు రవాణా వ్యవస్థ ఈ మార్గంలో వివిధ రాష్ట్రాలతోటి వీటి గురించి చర్చించడం, అక్కడ ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడి వాటినన్నింటినీ ఒక తాటికి తీసుకురావడం అది జరిగిందనమాట. ఈ నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు కనుక మనం చూసామనుకోండి, అటవీ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో భౌతికంగా వాటి నుంచి కలపని, వెదురు కానీ ఇతర చిన్న అటవీ ఉత్పత్తుల రవాణా అనుమతుల జారీని వేగవంతం చేయడం జరుగుతుంది. ఒకటి. తర్వాత మాన్యువల్ పేపర్ ఆధారిత రవాణా వ్యవస్థను ఆన్లైన్ రవాణా వ్యవస్థ ద్వారా భర్తీ చేయడం జరుగుతోంది. అంతేకాకుండా సులభతర వాణిజ్యం కోసం కలప, వెదురు మరియు ఇతర చిన్న అటవీ ఉత్పత్తుల రవాణాకు యావత్ భారతదేశానికి ఒక అనుమతి దొరుకుతుంది. అంతేకాకుండా మొబైల్ యాప్ సహాయంతో మనం రాష్ట్ర సరిహద్దులు దాటి మన గమ్యస్థానానికి రాకపోకలు సాగించడమే కాకుండా అనుమతులు పొందడం చాలా త్వరితగతిన క్యూఆర్ కోడ్ లాంటి వాటిని ఉపయోగించి మనం తొందరగా రవాణాదారుల ఇబ్బందులను నివారించడం కూడా జరుగుతుంది. అగ్రో ఫారెస్ట్రీ కార్యకలాపాలను ప్రోత్సహించడం కూడా దీనిలో ఒక ఉద్దేశం కింద చెప్పుకోవాలి. తర్వాత రవాణా ఖర్చు మరియు సమయం కూడా ఆదా అవుతుంది. దీని ద్వారా ఇది రైతులకు మరియు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది అనేది ఒక పాయింట్ అన్నమాట. అది మన ఎన్టీపీఎస్ అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పర్మిషన్స్ కోసం అనమాట, ట్రాన్సిట్ పర్మిషన్ అనమాట. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పోయిన డోడోకి తిరిగి జీవం పోశారు. ఇది మనకి ఒక డోడో అంటారు, డిఓ. ఈ డోడో అనేది ఏంటి అంటే ఒక అంతరించిపోతున్న అంటే ఎక్స్టింక్ట్ అయిన ఒక పక్షి జాతి అన్నమాట. మనకి ఇది మారిషస్ ద్వీపంలో కనిపిస్తాయి అన్నమాట.
ద్వీపంలో ప్రధానంగా నివసించే ఈ ఎగరలేని పక్షులు అనమాట. ఇవి ఎగరలేని పక్షులు. యాహ్! ఈ పక్షులు రీసెంట్‌గా ఏంటి అనంటే, ఈ డోడో పక్షులు మనకి ఐయూసీఎన్, ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో రెడ్ లిస్ట్ ఆఫ్ జాతులు రెడ్ లిస్ట్ ఉంటుంది కదా! ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని ఉంటుంది. ఐయూసీఎన్ స్విట్జర్లాండ్‌లో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. ఇది అంతరించిపోయిన జాతులు ఏవైతే అంతరించిపోబోతున్నా అంటే ఏవేవైతే డేంజరస్‌గా క్రిటికల్లీ డేంజర్డ్ పొజిషన్‌లో తర్వాత వల్నరబుల్ కండిషన్‌లో ఉన్న అంటే అంతరించడానికి దగ్గరగా ఉన్న ఇలాంటి ఏవేవైతే జాతులున్నాయో వాటి జాబితాని ఇది చేపడుతుందనమాట. ఐయూసీఎన్ మెయింటైన్ చేస్తుందనమాట. దాన్నే రెడ్ లిస్ట్ అంటాం. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ అంటారు. సో, ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి? అంటే ఈ డోడో జాతి ఏదైతే ఎగరలేని పక్షి ఏదైతే ఉందో, దీని జీవితకాలం 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటుందనమాట జనరల్‌గా. ఇది మనం గనక చూస్తే బూడిద రంగు ఈకలతోటి కప్పబడిన ఒక పెద్ద బొద్దుగా ఉన్న పక్షి అన్నమాట. దీని తోక వద్ద మాత్రం తెలుపు రంగు ఉంటుంది. అది కొంచెం స్పెషల్‌గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి చిన్న రెక్కలుంటాయి. అవి డోడోను నేల నుండి పైకి లేపేనంత వరకు కొంత హైట్‌కి మాత్రమే లేవగలుగుతాయి. కానీ పైకి ఎగరలేవన్నమాట. డోడో యొక్క కాళ్ళు పొట్టిగా మరియు దృఢంగా పసుపు రంగులో ఉంటాయి. ఈ పక్షి మనకి నికోబార్‌లో ఉండే మనకి పావురాలు అవి ఉంటాయి. వాటికి దగ్గరగా ఉంటాయన్నమాట ఇవి. వాటి సంతతికి చెందిన దగ్గరగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ డోడో అంతరించిపోవడానికి మానవ మితిమీరిన వేట కారణమని చెప్పబడుతోంది. వీటి సంఖ్య అంతరించడానికి మానవుల మనకి ఏవైతే వేట ఉందో వేటాడడం వీటిని ఎక్కువ అవ్వడం ఒక కారణంగా చెప్తారు. కానీ ఇటీవల పరిశోధనలు మానవ చర్యల కలయిక మరియు కుక్కలు, పందులు, పిల్లులు, ఎలుకలు మరియు ఈ ఇతర జంతువుల పరిచయం డోడోకు ఆవాస విధ్వంసం మరియు గూడు కోల్పోయే భూమి నష్టానికి కూడా దారితీస్తుందని సూచిస్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి వీటి అంతరించడానికి. వాటిల్లో వీటిని మనుషులు వేటాడడమే కాకుండా ఇతర జంతువుల నుంచి కూడా వీటికి ప్రాణాపాయం ఉండడం కూడా ఒక పాయింట్. దీన్నైతే ఇక్కడ మరి స్పెషల్ న్యూస్ ఏంటి? మనకి ఏంటి సందర్భం ఏంటి అనంటే, ఈ అంతరించిపోతున్న డోడో ఏదైతే ఉందో డోడో జాతిని జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా జెనెటిక్ ఇంజినీరింగ్ అని మనం జెనెటిక్ ఇంజినీరింగ్ మనం ఇండస్ట్రీస్ 4.0 అంటే లైక్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మనకు తెలిసిందే. జెనెటిక్ ఇంజినీరింగ్ ఉపయోగించి ఈ డోడో యొక్క జన్యు పునఃప్రవేశం చేయించడం మీద ఫోకస్ చేశాయన్నమాట. సో, ఇక్కడ ఈ జెనెటిక్ ఇంజినీరింగ్ కంపెనీ బ్రహ్మాండమైన బయోసైన్సెస్ మారిషస్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్‌లో అక్కడ ఉండే మనకి ఇంటర్నేషనల్ కొన్ని బయోసైన్సెస్ కంపెనీలు తర్వాత ఇది మారిషస్‌లో ఉండేవి అని చెప్పుకున్నాం గదా! మారిషస్‌లో ఉన్న ఇది అని చెప్పుకున్నాం గదా! సో, ఈ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్‌లో జెనెటిక్ ఇంజినీరింగ్‌ను ఉపయోగించి మారిషస్ ద్వీపంలోని ఈ డోడోలను పునర్నిర్మించాలని వాటి వ్యవస్థ మళ్ళీ రావాలి అని ఆలోచించడం జరిగిందనమాట. నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్ సేకరణలో వీటికి సంబంధించిన రకరకాల బాడీ పార్ట్స్ ఉంటాయి కదా! పుర్రెను సేకరించి దాని డీఎన్ఏను సేకరించి డోడో యొక్క మొత్తం జన్యువును బయోసైన్సెస్ క్రమబద్ధీకరించడం ద్వారా వాటిని ఉత్పత్తిని చేయాలి అనేది ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలనమాట వాటి మీద. సో, అది కొత్తగా హోల్డ్ అవుతోంది. అంటే ఈ డోడో యొక్క మొత్తం జన్యువును బయోసైన్సెస్ ద్వారా క్రమబద్ధీకరించాలి అని. అంతేకాకుండా ఈ నికోబార్ పావురం డోడో యొక్క సమీప సజీవ బంధువు అన్నమాట. అంటే నివసించి ఉన్న జంతువు చాలా దగ్గరగా ఉంటుంది. నికోబార్ పావురం కూడా వీటికి దగ్గరగా ఉంటుందన్నమాట. వీటి ఆదిమ జెర్మ్ సెల్స్‌ని అదే పీజీసీ అంటాం కదా! ప్రైమరీ జెర్మ్ సెల్స్ అంటాం. పీజీసీ అంటారు. ప్రైమరీ జెర్మ్ సెల్స్ అంటాం. పీజీసీ. ఈ పీజీసీని శాస్త్రవేత్తలు కనుగొని నికోబార్ పావురాలు ఏవైతే ఉన్నాయో వాటి పీజీసీని తీసుకొని కనుగొని ఆ పీజీసీలు ప్రాథమికంగా ఒక జాతి స్పర్మ్ మరియు అండం యొక్క పిండ పూర్వ భాగాలన్నమాట. సో, పూర్వగాములన్నమాట అవి. సో, కాబట్టి ఏం చేస్తారు డోడో యొక్క శారీరక లక్షణాలను వ్యక్తీకరించడానికి నికోబార్ పావురం ఏదైతే ఉందో దాని పీజీసీలను సవరించి వీటిని మళ్ళీ వీటిని ఉత్పత్తి చేయాలి అనేది వీళ్ళు చేస్తున్న పరిశోధన అన్నమాట. సో, జనరల్ కోడి పిండాల్లో వీటిని జొప్పించి ఇవి అంతర్జాతులుగా పనిచేసి వాటిని హోల్డ్ చేయాలి అనేది పాయింట్. జెనెటిక్ ఇంజినీరింగ్‌ని ఉపయోగిస్తున్నారు.
సో చాలా స్పెషల్గా ఉంది కదా, అంతరించిపోతున్న కొన్ని జీవరాశులను కూడా మళ్ళీ వాటిని మనం వాటి ఉద్భవానికి అంటే వాటిని మళ్ళీ వాటిని వచ్చే విధంగా ట్రై చేస్తున్నాము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. యా, డెసర్ట్ సైక్లోన్. డెసర్ట్ సైక్లోన్ యుద్ధ మనకి ఇక్కడ కనిపిస్తోంది. డెసర్ట్ సైక్లోన్ ఇదేంటి అని అంటే 2024 డెసర్ట్ సైక్లోన్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ మరియు ఇండియా యొక్క సంయుక్త సైనిక విన్యాసం అన్నమాట. సంయుక్త సైనిక విన్యాసం, ఆర్మీ ఎక్సర్సైజ్ అన్నమాట. దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఈ మధ్య యుఏఈ ఆర్మీ తర్వాత ఇండియన్ ఆర్మీ ఈ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను జరిపాయి. రాజస్థాన్లో ద్వైపాక్షిక విన్యాసాలని మనకి ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. ప్రజెంట్ జనవరి 2 నుంచి జనవరి 15 వరకు అనమాట. 2024 ఎడారి తుఫాను విన్యాసాలు అంట. ఎడారి తుఫాను విన్యాసాలు అంటే డెజర్ట్ సైక్లోన్ అన్నమాట. ఈ విన్యాసాలు భారతదేశం మరియు యుఏఈ మధ్య ద్వైపాక్షిక సైనిక విన్యాసాల మొదటి ఎడిషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్ అన్నమాట. ఫస్ట్ ఎడిషన్ బిట్వీన్ యుఏఈ అండ్ ఇండియా అన్నమాట. ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ లోని 7వ అధ్యాయం కింద ఈ డెసర్ట్ ఆర్ సెమీ డెసర్ట్ అంటే ఎడారి, సెమీ ఎడారి ఉంటాయి కదా, ఈ భూభాగాల్లో ఫైటింగ్ తో సహా సాంప్రదాయేతర కార్యకలాపాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి అనేది ఒక చార్టర్లో ఒక పాయింట్ కూడా ఉందన్నమాట. అందుకని ఇప్పుడు ఏంటి, శాంతి పరిరక్షక పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం, అంతేకాకుండా శాంతి పరిరక్షక చర్యల సమయంలో భారతదేశం మరియు యుఏఈ రెండింటి మధ్య సహకారం మరియు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ ని, ఈ సంయుక్త సైనిక విన్యాసాలని చేపట్టడం జరిగిందనమాట. ఈ సర్వైలెన్స్ సెంటర్, జాయింట్ సర్వైలెన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలి అని ఈ రెండు కంట్రీలు ఆలోచించడం జరుగుతోంది. అంతేకాకుండా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, బిల్డప్ ఏరియాపై ఆధిపత్యం, తర్వాత హెలిబోర్న్ ఆపరేషన్స్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు అనమాట. అంటే లైక్ రెండు కంట్రీలు సహాయ సహకారాన్ని ఏవేవైతే ఈ పర్టికులర్ సంయుక్త సైనిక విన్యాసాల ద్వారా పెంపొందించుకోవాలి, ముందు రోజుల్లో కూడా బాగా డెవలప్ చేసుకోవాలి అని వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. సహకార భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం, తర్వాత రెండు పక్షాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడంలో సహాయపడడానికి ఛాన్స్ ఉంటుందని, భారతదేశం మరియు యుఏఈ మధ్య స్నేహం మరియు నమ్మకాన్ని బలోపేతం చేయడానికి కూడా ఇలాంటి విన్యాసాలు ఉపయోగపడతాయనేది పాయింట్. రీసెంట్గా మనకి యుఏఈలో మనకి మనం కనుక అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా అంటే న్యూస్ లో ఉన్నాయన్నమాట. అక్కడ మన దాదాపుగా మన 8 మంది నేవల్ పర్సన్స్ ని యుఏఈ కోర్టులో వాళ్ళకి శిక్ష పడడం కూడా జరిగింది. దాని తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మన విదేశాంగ మంత్రి వాటితోటి చర్చలు జరిపి కంప్లీట్గా అంటే వాటిని ఆ పర్టికులర్ ఆల్మోస్ట్ ఉరి తీసే పరిస్థితిని అనౌన్స్ చేసిన కేసుల నుంచి వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే ఉరి అనౌన్స్ చేసేసారు వాళ్ళకి, 8 మందిని ఉరి తీయడం అంటే ఇక్కడ కొన్ని ఏవేవైతే యుఏఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మన వాళ్ళు లీక్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో అక్కడ మన నేవల్ ఎంబసీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా హోల్డ్ చేస్తున్నారు అనేటప్పటికీ కంప్లీట్గా ఏమైంది అని అంటే కాంటెక్స్ట్ మారింది. ఇట్లా ఈ విధంగా అనౌన్స్ చేసిన అంటే ఏదైతే ఉరి తీస్తాము అని అన్న కండిషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితుల్లో ద్వైపాక్షిక సంబంధాలని బాగా మెరుగుపరుచుకొని, తర్వాత అంతేకాకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో చూడండి. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు చైనా పాయింట్ కూడా అదే అనమాట. చైనా భయపడుతుంది ఏంటి అని అంటే, చైనా ఆలోచిస్తుంది కూడా అదే. ఇంత దౌత్యపరమైన అంశాలలో ఇండియా చాలా ముందంజలో ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కంటే మనకు మెరుగ్గా ఉన్నట్టుగా ఉరి దాకా వెళ్ళిన కేసులు ఎప్పుడు బయటికి రావడం, వాళ్ళని విడిపించడం అనేది జరగదు.
ఎంతో దౌత్య సంబంధమైన అంశాలలో బాగా నిష్ణాతులైతే తప్పితే అవి చేయడం కష్టం అనమాట. ఈ జయశంకర్, మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన దౌత్య సంబంధాలని బాగా హోల్డ్ చేసుకొని కంప్లీట్‌గా వెనక్కి తీసుకురావడం జరిగిందనమాట. ఇది స్పెషల్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం సైనిక విన్యాసాలను కూడా స్టార్ట్ చేసాం ఈ జనవరి ఫస్ట్ వీక్‌లోనే అనేది పాయింట్. చలో దెన్ ఇంకొన్ని అంశాలతోటి మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్‌లో, నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ రికార్డింగ్‌లో మనం కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ. హలో స్టూడెంట్స్. యూ ఆర్ వెల్కమ్ టు ఆచార్య అకాడమీ. ఇక్కడ మీకు మీ ముందుకు ఒక మంచి టెస్ట్ సిరీస్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ మనకి ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ని మన ఆచార్య అకాడమీ కండక్ట్ చేస్తోంది. దీనిలో భాగంగా మనకి 8 సెక్షన్ టెస్టులని, 2 గ్రాండ్ టెస్టులని కండక్ట్ చేస్తున్నాం మనం. ఇవి మనకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది లెవెల్ 2 కింద టర్న్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ లెవెల్ 1లో 10 సెక్షన్ టెస్టులు, 3 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో. మార్కెట్లో ఎక్కడా లేనంత విధంగా చాలా చీపెస్ట్ అంటే చాలా తక్కువ కాస్ట్కి 499కి మనకి సెక్షన్ టెస్ట్లు 8, గ్రాండ్ టెస్ట్లు 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా అనమాట. ఇవి మనకి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. డేట్ గుర్తుంచుకోండి, 26వ తారీఖు 26th 10 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తుంది ఆచార్య అకాడమీ గ్రూప్ 2 సిలబస్కి సంబంధించిన అంశాలకి సంబంధించి. కాబట్టి ఈ పర్టికులర్ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీకు కనుక నచ్చితే. థ్యాంక్ యూ.